నేనైతే ఈరోజు మీటింగ్ చెప్పడానికి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు 5 లక్షల రూపాయలు తీసుకునేటటువంటి వ్యక్తి మన టాప్ అప్లైన్ ఈశ్వరరావు గారు రావడం జరిగింది. నేను కూడా సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీటింగ్ చెప్పడం కోసం అయితే కాదు. కాకపోతే ఏంటంటే టెస్ట్ మనీ చెప్పాలి కాబట్టి ధర్మంగా బిఫోర్ ఈ వెస్టేజ్కి బిఫోర్ మేము ఆల్రెడీ వేరే ఒక ఫైనాన్షియల్ సెక్టర్లో పనిచేయడం జరిగింది. ఆ కంపెనీలో నా హైయెస్ట్ ఇన్కమ్ మంత్లీ 3 lakhs ఇన్కమ్, 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ ఆల్ ఆఫ్ సడన్ గా కంపెనీ ఆగిపోతే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను ఈ వెస్టేజ్ కంపెనీలో సబ్బులు అమ్ముకుంటే, పేస్టులు అమ్ముకుంటే, టీ పొడి అమ్ముకుంటే లక్షలు వస్తాయని చెప్పారండి మా టాప్ అప్ లైన్ వచ్చి రాజమండ్రి నుంచి సుధాకర్ గారు. ఒరి అబ్బా ఇదేంట్రా బాబు, 15 సంవత్సరాలు కార్ దగ్గర లైఫ్ లీడ్ చేసాం, ఎంత బతికి ఇండియన్ కలిసి వచ్చినట్టుగా ఈ సబ్బులు పేస్టులు మనం జనానికి ఏం చెప్తాం, మనల్ని చూసి జనం కూడా నవ్వుతారేమోనని, సార్ వద్దండి ఇటువంటిది, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇక మార్కెటింగ్ అనేది వద్దు అని మా సార్తో చెప్తే ఆయన వెళ్ళిపోతూ మాట చెప్పాడండి. సరే శశినారాయణ గారు, మీకు డబ్బులు అవసరం లేకపోతే ఓకే, ఆరోగ్యం కావాలి కదా, ఆరోగ్యానికి సంబంధించినటువంటి వెస్టేజ్ కంపెనీలో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్లు ఉన్నాయి, ఈ ప్రొడక్ట్లు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, కనీసం 1 నెల వాడండి నా కోసం, మీకు నచ్చితే కంటిన్యూ చేద్దరు కానీ నచ్చకపోతే మానేద్దరు కానీ అన్నారు. ఇందులో మీ అందరితోనూ కూడా చాలా మంది మీ అప్లయన్స్ అదే విధంగా చెప్పుకుంటారు. సరే నేను ఆయన మాట కాదనకుండా నేను 2,500 రూపాయలు సరుకులు తీసుకోవడం జరిగింది. 2,500 రూపాయలకి నాకు 500 రూపాయలు సరుకులు ఫ్రీగా రావడం జరిగింది. 10వ తారీఖున 62 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరిగింది. ఇదేంటి 500 రూపాయలు సరుకులు ఫ్రీ వచ్చినాయి, 62 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి. మరి గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో కుట్లు గడి కొనుక్కున్నాం, కిరాణా కుట్లు గడి కానీ, డిమార్ట్లో కానీ, బెస్ట్ ప్రైస్లో కానీ, మోర్లో కానీ, ఎందులోనూ రాలేదు. ఇందులో 62 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది, 500 రూపాయల డిస్కౌంట్లో సరుకులు వచ్చినాయని హ్యాపీ ఫీల్ అవడం జరిగింది. అయితే ఆ సరుకులు మా మిస్సెస్ దగ్గర పట్టుకెళ్తే మా మిస్సెస్ కొమ్మ మన అమ్మ అంతకుముందు వాడేవన్నీ కూడా ఏంటండి, సంతూరు, రెక్సోనా, లక్స్, కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్, సన్ఫ్లవర్, ఫ్రీడమ్ ఆయిల్, రిన్ను, ఇటువంటి బ్రాండ్లు కదా మనందరే. అవి పట్టుకెళ్ళి మా ఇంటికి మా మిస్సెస్కి ఇస్తే మా మిస్సెస్ ఈ బ్రాండ్లు ఏంటి, ఈ సరుకులు ఏంటి అని ఎటకరంగా ఎలకొలంగా మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను అన్నాను ఒకే మాట అన్నా, నచ్చితేనేమో మళ్ళీ నెల కొనుక్కుందాము, నచ్చకపోతే మానేద్దాము, ఈ నెలకు మట్టికి వాడు అంటే అప్పుడు మా ఇంట్లో మేము స్టాక్ వాడటం మొదలు పెట్టాం. వెస్టేజ్ ప్రొడక్ట్ మొదలు పెట్టాక ఆ తర్వాత ఆమె ఈ వస్తువులు చాలా బాగున్నాయని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాగున్నాయి అన్నాక అక్కడి నుంచి వస్తువులు వాడటం మొదలు పెట్టాం. జూలై నెలలో ఇలాంటి ఒక మీటింగ్ ఏలూరు జాబిల్లి ఫంక్షన్ హాల్లో జరిగితే సిఎన్టీ, ఆ సిఎన్టీకి మా అప్లైన్, సార్ నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా, గౌరవం ఉన్నా, ఈ మూడింటిలో ఏ ఒకటి ఉన్నా ఆ సిఎన్టీకి అటెండ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను మా అప్లైన్ నాకు కూడా రాలేదు, నా వల్ల నేనే ఇండివిజువల్ గా ఏలూరు జాబిల్లి ఫంక్షన్ హాల్కి వెళ్తే ఆ జాబిల్లి ఫంక్షన్ హాల్లో 3 hours అనేది సిఎన్టీ జరిగింది. ఆ 3 hours లో ఆ సిఎన్టీలో నేను కూర్చుంటే నాకు మతిపోయింది. ఏంటంటే అప్పటి వరకు నాకు ఆరోగ్యం గురించి తెలీదు. ఆ 3 గంటలు అక్కడ ఆరోగ్యం గురించి చెప్తే అయ్యబాబు ఆరోగ్యం గురించి ఎంత ఉందా అని నాకు భయపెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో అక్కడ వచ్చినటువంటి సార్ ఏం చెప్పారంటే, ఈ భూమి మీద మనిషి బతకాలంటే తనకున్నటువంటి అవయవాల్లో ఆర్ట్ అనేది గుప్పుడంత గుండె ఉంటుంది, ఆ గుండెని మనం కాపాడుకుంటేనే ఈ భూమి మీద 120 సంవత్సరాలు బతకొచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పాక ఫైనల్ గా మాట చెప్పడం జరిగింది, 360 రూపాయలు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి, కొలెస్ట్రాల్ కానీ బాగా పెరిగిందనుకో హార్ట్ అటాక్ వస్తాయని చెప్పడం జరిగింది ఆ సారు. నేను ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు టెస్ట్ చేయించుకుందామా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు టెస్ట్ చేయించుకుందాం. ఆ మీటింగ్ ఇందాక నాకు నిద్రపట్ల, అంతే తెల్లవారుజామున నిడవలేను, తెల్లారకన్నా నిడవలేను. నిడవలో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్, అతను పెండియాల, నాకు టెస్ట్ చేపిస్తే నా కొలెస్ట్రాల్ ఎంత వచ్చిందంటే 489 కొలెస్ట్రాల్ పెరిగిపోవడం జరిగింది. నేను కానీ అదే రకంగా దాని గురించి తెలుసుకోకుండా మీటింగ్కి వెళ్ళకపోతే మరి ఈరోజు నేను
కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. నాకు కూడా హార్ట్ అటాక్ అనేది వచ్చేది. ఆ తర్వాత మా అబ్బాయికి ఫోన్ చేస్తే ఆయన ఒక మాట చెప్పాడు, ఫ్లాక్స్ ఆయిల్ స్పిల్లోన నేను ఈ 3 ప్రోడక్ట్లు ఒక 6 నెలలు వాడు, నీకుండేటటువంటి కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుందని చెప్తే నేను వెస్టర్న్ కంపెనీలో ఉండేటటువంటి ఫ్లాక్స్ ఆయిల్ ని 3 నెలలు వాడేటప్పటికి నా కొలెస్ట్రాల్ 200కు రావడం జరిగిందండి. అంత పవర్ఫుల్ ప్రొడక్ట్ అనేది వెస్టర్న్ కంపెనీలో ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 62 రూపాయలతో మొదలెట్టినటువంటి నా కెరీర్ వెస్టర్న్ కంపెనీలో యాజ్ స్టాఫ్ డైరెక్టర్ గానే నా హైయెస్ట్ ఇన్కమ్ ఎంతంటే 1,20,322 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నేను ఆ విధంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఈ రోజు నా టీంని దశలా విస్తరింపజేస్తూ ఈ వెస్టర్న్ కంపెనీలో మంచి స్థాయికి రావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెస్టర్న్ కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వెస్టర్న్ కంపెనీలో ఎవరైతే మనసు పెట్టి మనసు వాచాకరంగా పనిచేయగలుగుతారో వెస్టర్న్ మీరు నమ్మాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా వెస్టర్న్ మీరు ఎవరు కూడా అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. ప్రొడక్ట్ అనేది ప్రూవ్ అయిపోయింది, ప్రొడక్ట్ అనేది డెవలప్ అయిపోయింది, ప్రొడక్ట్ అనేది ప్రజలందరూ ఎంతో మంది వాడటం జరిగింది. పిల్లలు లేనటువంటి వ్యక్తులకు ఎంతో మంది పిల్లలకు పుట్టడం జరిగింది. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎంతో మందికి మంచి రిజల్ట్ అనేది మన దాంట్లో రావడం జరిగింది. ప్రొడక్ట్ల గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వెస్టర్న్ కంపెనీలో ఉండేటటువంటి ఐడియాని పట్టుకుని మనం ఈ వెస్టర్న్ కంపెనీలో డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం పనిచేయగలిగితే వెస్టర్న్ కంపెనీకి ఈ రోజు మీరు ఇక్కడికి 5 లక్షల ఆర్టీసీ బస్సుకు వచ్చారో, లేదనుకుంటే మీ మోటార్ సైకిల్ మీద వచ్చారో, ఆటోకి వచ్చారో నాకైతే తెలియదు. కానీ ఏ వ్యక్తి అయితే వెస్టర్న్ కంపెనీని మనస వాచ కర్మణ పనిచేయగలుగుతారో రాబోయే రోజుల్లో ఇదే మీటింగ్లకి మీ అందరూ కూడా మీ ఓన్ వెహికల్స్ లో వస్తారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నేను కూడా వెస్టర్న్ కంపెనీలో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, నా టార్గెట్ 2012లోనే 3 లక్షలు అయితే నేను ఈ ఇయర్ 2024 డిసెంబర్ కల్లా వెస్టర్న్ కంపెనీ ద్వారా 10 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి. అదేవిధంగా 2025 డిసెంబర్ కల్లా 25 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి. 1 కోటి రూపాయలు కారు తీసుకోవాలి. నేను డెవలప్ అవడమే కాదు, నా ద్వారా కొన్ని వందల మందికి లైఫ్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వెస్టర్న్ కంపెనీలో ఆపర్చునిటీ నాకు ప్రొవైడ్ చేసినటువంటి మై టాప్ అప్లైన్, మై మెంటర్, మై గాడ్, ఈ వెస్టర్న్ కంపెనీలో జాయిన్ చేసినటువంటి మరి పాలకొల్లు రాజమండ్రి సుధాకర్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మరి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సార్ చెప్పేటటువంటి సెషన్ సుధాకర్ గారు, మన ఈశ్వరరావు గారు ఇద్దరు కూడా ఎంతో దూరం నుంచి రావడం జరిగింది. మనల్ని అందరినీ కూడా లక్షాధికారులను చేయడానికి మీరు ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా ఈ 1.5 అవర్ జస్ట్ 1.5 అవర్ మీరు మనస వాచ కర్మన సారాలు చెప్పేటటువంటి సబ్జెక్ట్ ని అవగాహన చేసుకుని రాబోయే రోజుల్లో మీ ఫ్యామిలీలో మీరు ఒక సెంటర్ పాయింట్ అవుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెస్టర్న్ కంపెనీకి